చెగువరి, నేను చెప్పాను కదా, అదిగో ఆవిడ సావిత్రి గారు, వాళ్ళ చెల్లెలు జానకి. ఓ, ఎంత దూరం వచ్చారా? రాకుండా ఎలా ఉంటారు? ఆవిడ మీకు వీరాభిమాని కదా. కొచ్చుని పట్టుకున్న వేలాది చెగవారు వర్ధిల్లాలి. కొచ్చుని పట్టుకున్న వేలాది చెగవారు శ్రీ పద్మనాభ స్వామి, నువ్వే నన్ను కాపాడా. ఇప్పుడు వాటిని కాపాడింది వేలాయుధనే. ఈ తక్కువ జాతి వాడిని సైన్యాధ్యక్షుని చేయరు కదా. కొచ్చుని పట్టుకున్నాననే పొగరువాడికి ఆ అహంకారం చూపిస్తున్నాడు. కొచ్చుని పట్టుకున్న వేలాది చెగవారు వర్ధిల్లాలి. అవకాశం ఇవ్వకూడదు. ప్రభు, వేలాయుధతో ఉన్న ఆడవాళ్లు ఛాతీకి వస్త్రాలు ధరించారు. అది మన చట్టాలకు వ్యతిరేకం ప్రభు. వాళ్ళ మీద చర్యలకు ఆదేశించండి. అలాగా జనంతో ఎలా ఊరేగింపుగా వస్తున్నాడో చూడు. ప్రభు, చట్టానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తున్నాడు. దీన్ని ఉపేక్షించకూడదు మహారాజా. 1712 సంవత్సరంలో రాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో అయితే వీళ్ళు ఛాతిని కప్పుకోవటం తప్పు కాదు అలా అని ఉత్తర్వులు ఇచ్చారు కదా. కానీ మీలాంటి పై అధికారులు కొందరు దానికి ఒప్పుకోలేదు. అది నిజమే కదా. అందువల్లే ఆ చట్టం ఇలాంటి స్థితిలో ఉంది. మన సైన్యానికి చేతకాని ఒక సాహసాన్ని తను ఒంటరిగా వెళ్లి సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకేమీ ఆలోచించకండి. కొచ్చునని సంఖ్యలతో బంధించండి. అలాగే ఆ వేలాది చేగవారిని ముందుకు రమ్మనండి. చిత్తం ప్రభు. పడబెడ నంబి రా. కన్నాన్కురు, నువ్వు వెళ్ళి బంధించు. నడవరా. వదలో. వేదిక మీదకి రా వేలాయుధ చేగవర్. ఈ రాజ్య ప్రతిష్టను కాపాడి శ్రీ పద్మనాభస్వామి శాపం నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేసినందుకు మహావీర బిరుదు 1008 బంగారు నాణేలతో మిమ్మల్ని సత్కరించాలనుకుంటున్నాం. ఆగండి మహారాజా, ఇలా చేయకూడదు. మహాపాపం అవుతుంది. సన్మానం చేయొచ్చు, కానీ ఆచారాలకి మహారాజు కళంకం తేకూడదు. అవును ప్రభు, అదే చట్టం. వారు చెప్పేది సరైందే. ఇంతమంది ప్రజల మధ్య తమరు ఆచారాలకు తిలోదకాలు ఇవ్వద్దు. ఇదిగో సైన్యాధిపతి, ఆ సన్మానం తీసుకుని ఆ మెట్ల మీద పెట్టు. ఆ తర్వాత అతన్ని తీసుకోమని చెప్పు. ప్రభు, స్వర్ణాభరణాల కోసం కాదు నేను ఈ పని చేసింది. మహారాజ్ గారి కోసం. సైన్యాధిపతి అయిన వీరికి చికిత్సకి ఇవి పనికొస్తాయి. గాయాలకు ఔషధాలు కొనుక్కోవాలి కదా. నీ పొగరు నా దగ్గర చూపిస్తున్నావా? సేనాపతి ప్రభు, గౌరవించాల్సిన వ్యక్తిని అవమానించకండి. మన సేనాధిపతి అలానే సేనల వల్ల కాని పనిని ధైర్యంతో సాధించిన వేలాయుధ చేగవరికి పణికర్ పదవినిచ్చి వారిని గౌరవిస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు వేలాయుధ చేగవరివి కాదు, వేలాయుధ పణికర్వి. మన వేలాయుధ చెగవారు పనికిరయ్యారు.